ఆపాట్ కార్డ్ గురించి మీకు బాగా తెలియాలంటే ముందుగా మీకు పాన్ కార్డ్ అంటే ఏంటి, ఆధార్ కార్డ్ అంటే ఏమిటి మీకు తెలియాలి. పాన్ కార్డ్ అంటే 10 సంఖ్య గల పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిపినా లేదా ఐటీఆర్ ఫైలింగ్ చేసినా బ్యాంకులో డిపాజిట్ చేసినా ఈ యొక్క పాన్ కార్డ్ అడుగుతారు, అవును కదా. అలాగే ఆధార్ కార్డ్ అంటే 12 సంఖ్య గల, ఇది భారతదేశంలో ఎక్కడున్నా చిన్న పిల్లవాడి నుండి వయోవృద్ధుల వరకు కంపల్సరీగా ఉండవలసిన ఆధార పత్రం కదా. మరి ఆపాట్ కార్డ్ అంటే చదివే పిల్లలు ఎవరైనా కానీ స్కూల్లో చదివితే వారికి 12 అంకెల కలిగిన స్కూల్ ఐడెంటిటీ కార్డు లాంటిది. ఇందులో చాలా విషయాలు పొందుపరిచి ఉంటాయి. వీటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఆపాట్ కార్డ్ అంటే క్లుప్తంగా మనం వివరించాలంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ అని అర్థం. ఇది 12 సంఖ్య కలిగిన ఆధార పత్రం. దీనిని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనుసరించి ఈ యొక్క ఆపాట్ కార్డు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు తీసుకొని వచ్చారు. దీనివల్ల పిల్లలకి చాలా మంచి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ కార్డు కలిగిన పిల్లలు వారికి సర్టిఫికెట్స్ కానీ మరియు వారు చదువుకున్న క్రెడెన్షియల్ కానీ ఎప్పుడు కూడా క్యారీ చేయని అవసరం ఉండదు. ఎందుకంటే ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే వారి విషయాలు పూర్తిగా వారికి, అంటే ఎవరికైతే తెలుసుకోగలగాలి అనుకుంటున్న జాబ్ ఇచ్చేవారైనా, టీచర్స్ అయినా మరియు గవర్నమెంట్కు ఇట్లే తెలిసిపోతాయి. ఈ యొక్క ఆపాట్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్. ఇది ఇండియాలోని పిల్లలందరికీ ఒక పాస్పోర్ట్ లాంటిది. మరి ఈ యొక్క ఆపాట్ కార్డు వలన ఉపయోగాలు మనము తెలుసుకుందాం. మొదటిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఒక విద్యార్థికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, హైట్, వెయిట్, పుట్టుమచ్చలు, బ్లడ్ గ్రూప్, అతడు ఎక్కడ ఉంటాడు, అతడి తల్లిదండ్రుల వివరాలు, మరియు ఏ స్కూల్లో చదివాడు, ఎక్కడ చదివాడు, ఎంతవరకు చదివాడు, ఇలా ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాలు దీనిలో పొందుపరచబడి ఉంటాయి. తద్వారా స్కూల్ టీచర్స్ కానీ ఎవరికైనా ఈ యొక్క వివరాలు ఈజీగా తెలుసుకోగలరు. రెండవది డిజిటల్ బుక్ కీపింగ్ లాంటిది. అంటే పిల్లవాడికి ఏ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి, 5వ తరగతిలో, 6వ తరగతిలో, 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పీజీలో ఏ విధమైన మార్కులు పొందాడు, అతడు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేశాడా, ఎన్సీసీలో ఉన్నాడా, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక భాగస్వామిగా ఉన్నాడా, ఎన్ఎస్ఎస్లో పాల్గొన్నాడా, తర్వాత ఏమేమి ఆటలు ఆడేవాడు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఆపాట్ కార్డులో పొందుపరచబడిపోయి ఆపాట్ కార్డులో ఉంటాయి. మూడవది, విద్యార్థి కానీ ఎక్కడైనా ఈ స్కూలు విడిచిపెట్టి ఇంకొక స్కూల్కి వెళ్తే అక్కడికి యాక్చువల్గా టీసీ మరియు బొనఫైడ్ అవసరం వస్తుంది. కానీ ఈ యొక్క కార్డు ఉండడం వలన టీసీలకు, తర్వాత బొనఫైడ్ సర్టిఫికెట్లకు చెల్లిచీటి ఇంకా అది అవసరం ఉండవు. ఎందుకంటే ఈ యొక్క నెంబర్ కొట్టగానే ఆ యొక్క ఎక్స్పార్టీ ఆ యొక్క వేరే స్కూల్ ఎక్కడైతే చేరాలనుకుంటున్నారో ఆ యొక్క స్కూలుకు అన్ని విషయాలు ఈ ఆపాట్ కార్డు ద్వారా తెలిసిపోతాయి. ఈ స్కాలర్షిప్స్ లేదా సబ్సిడీస్, విద్యార్థి చదివే క్రమంలో ఎలాంటి స్కాలర్షిప్ తీసుకున్నాడు, ఏమైనా సబ్సిడీ వచ్చిందా, ఆ యొక్క ఆపాట్ కార్డులో తెలిసిపోతుంది. ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మాటిమాటికి స్కాలర్షిప్కు అప్లై చేయవలసిన అవసరం కూడా ఉండదు. సో
ఇలాంటి బెనిఫిట్లు రాబోతున్నాయి. ఐదవది, ఒకవేళ పిల్లలకి ఫ్యూచర్లో ఫారెన్ వెళ్ళి చదువుకోవాలన్నా సో వారికి ఎడ్యుకేషన్ లోన్స్ అవసరం వస్తాయి. అలాంటి పిల్లలకి ఈ యొక్క ఆపాడ్ కార్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరిగా స్కూల్ టీచర్ అయినా కానీ హెడ్ మాస్టర్ అయినా కానీ పిల్లలపైన దృష్టి పెట్టాలంటే వారికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఆపాడ్ కార్డులో ఉంటుంది. సో వారు చెక్ చేసి పిల్లల యొక్క జీవితాల్లో ఏమేమి మార్పులు తీసుకురావచ్చు, వారికి ఎలాంటి సహకారం ఇవ్వవచ్చు, వారిని ఏ విధంగా ప్రోత్సహించవచ్చు, అదే కాకుండా పిల్లల యొక్క స్ట్రెంగ్త్స్ ఏంది, బలహీనతలేంది, ఇవి అన్నీ వారికి తెలిసిపోతాయి. తద్వారా మనము మన పిల్లలని మంచి విధంగా చదివించుకోవడానికి ఈ యొక్క ఆపాడ్ కార్డు మనకి ఒక హెల్ప్ఫుల్గా అవుతుంది. వీటన్నిటి ఒక ఎత్తు అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి ఇంకొక కొన్ని విషయాలు తెలుస్తాయి. అవి ఎలాగంటే పిల్లలు ఏ కేటగిరీకి చెందినవారు, తర్వాత పిల్లలకి ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఎంతమంది చదువుకోవడానికి రాలేకపోతున్నారు, ఎంతమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఇవన్నీ విషయాలు గవర్నమెంట్కి తెలుస్తాయి. తద్వారా గవర్నమెంట్ కూడా టైం టు టైం కొత్త పథకాలను ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలని వారి యొక్క భవిష్యత్తుకి ఎంతో కొంత సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏమిటంటే ప్రతి ఒక్క పిల్లవారికి ఆపాడ్ కార్డు ఉండడము, వారికి అందేలా చేయడము తల్లిదండ్రులుగా మన బాధ్యత. సో ఇందుకోసం మీరు పేరెంట్స్ కన్సెంట్ అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మీద మీరు సిగ్నేచర్ చేసి హెడ్ మాస్టర్కి సబ్మిట్ చేస్తే వారు మన తరపున, అర్థమైందా, మన తరపున పిల్లలకి ఆపాడ్ ఐడి కార్డ్ అప్లై చేస్తారు. సో సిగ్నేచర్ చేసి హెడ్ మాస్టర్కి ఇస్తే వారి పని వారు చేస్తారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయము, ఈ యొక్క విషయం ప్రతి తల్లిదండ్రులకు తెలిస్తే వారు కూడా వారి పిల్లలకి ఆపాడ్ ఐడి కార్డు ఇప్పించగలుగుతారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు మీరు ఫోన్ చేస్తే మేము మీకు యొక్క డౌట్స్ క్లియర్ చేస్తాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.